మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధిలోని జగన్గూడలో గల తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్లో 3వ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీటింగ్ నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థాయి క్రీడలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని మొత్తం 12 మైనార్టీ స్కూల్ నుండి సుమారు 900 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం క్రీడల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు యాదవ్, డిస్ట్రిక్ట్ మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కాంతమ్మ, స్పోర్ట్స్ ఆఫీసర్ సోమేశ్వర్, మూడుచింతలపల్లి మున్సిపల్ కమిషనర్ పవన్ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పోర్ట్స్కు మన మేడ్చల్ బాయ్స్ 1లో ఈ స్కూల్లో జరగడము, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి 3 జిల్లాల నుంచి ఈ పిల్లలు వచ్చి ఏదో మేడ్చల్ బాయ్స్ స్కూల్లో స్పోర్ట్స్ ఆడడం చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ మా యొక్క లోకల్గా ప్రిన్సిపాల్ గారు కానీ మరియు మా డిఎంహెచ్ఓ డబ్ల్యూ మేడం గారు కానీ మరియు స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్స్ కానీ టీచర్స్ కానీ అందరూ వచ్చి ఇక్కడ ఉల్లాసవంతంగా ఈ స్పోర్ట్స్ను జరపడం చాలా సంతోషకరంగా ఉంది. ఇక్కడ మన ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఇలాంటి స్పోర్ట్స్ గ్రామీణ ప్రాంతాలలో జరగడం చాలా సంతోషకరంగా ఉంది. ఇంతకు ముందుకు వెళ్తే ఎక్కడో స్టేడియంలో జరిగే విధంగా ఉండేది కాబట్టి ఈరోజు మారుమూల గ్రామాలలో కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన విధి విధానాలతోటి ఇక్కడ జరగడం చాలా సంతోషకరంగా ఉంది. ఇంతమంది 1000 మంది పిల్లలు వచ్చి ఇక్కడ గర్ల్స్ అందరూ వచ్చి కూడా ఇక్కడ ఆడడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇక్కడ ప్రిన్సిపల్ గారికి మరియు ఇక్కడ ఉన్న సార్లందరికీ కూడా పీఈటీలకు ఇక్కడ ఉన్న సిబ్బందికి మా యొక్క మున్సిపల్ చైర్మన్కు ఇక్కడ ఫెసిలిటీ చూస్తున్న అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు కోరుకుంటున్నాను. ఇంటర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ మనకి రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్కి సంబంధించి మేడ్చల్ బాయ్స్లో ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఇది ప్రోగ్రాంను పెట్టడం జరిగింది. ఈ యొక్క దాంట్లో మనకి సుమారు 900 మంది బాలికలు పాల్గొంటున్నారు. వాళ్ళు 12 రకాల గేమ్స్లలో వాళ్ళ యొక్క అంతర్గతంగా ఉన్న వాళ్ళలో శక్తిని, నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి ఈ క్రీడలు ఎంతో ఉపకరిస్తాయి. కేవలము మన తెలంగాణ మన టిమ్రిస్ స్కూల్స్లో ఉన్న చదువుతో పాటు ఇతర కరికులర్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేయాలని పిల్లలకి ఈ యొక్క క్రీడలను పెట్టడం జరిగింది. మరి వాళ్ళు ప్రతి ఒక్క రంగంలో కూడా వాళ్ళు ప్రతిభను కనపరుస్తున్నారు. మరి వాళ్ళు ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కాకుండా స్టేట్ లెవెల్కి కూడా వెళ్ళి మంచిగా మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారు. అదేవిధంగా పిల్లలు ఒకటే కదా, ఆటలు, పాటలు, డ్యాన్సులు, ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పాల్గొని కనువిందు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం అనేది చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగిందని కోరుతున్నాను. ఆటల పోటీలకు ఇక్కడికి వచ్చేసినటువంటి మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కాంతమ్మ గారికి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు యాదవ్ గారికి అందరి సహకారంతో ఈరోజు జిల్లా స్థాయి పోటీలలో పాల్గొన్నటువంటి పిల్లలలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, వారిలో ఉన్నటువంటి ప్రతిభను దేశంలో ఉన్నత స్థానానికి ఎదిగే విధంగా, అలాగే ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అందుకు అనుగుణంగానే ఈరోజు ఇక్కడ షాంబీర్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కానీ, వారి యొక్క క్రీడలలో ఉన్నటువంటి ఆసక్తి కానీ ఇంకా పెంచుకునే విధంగా కూడా మౌలిక సదుపాయాల కల్పనలో కూడా ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేయడం లేదు. గతంలో మనం చూసాము, 4-5 రోజుల క్రితం కూడా యువతను ఉత్తేజపరిచే విధంగా ప్రపంచ స్థాయి ఫుట్బాల్ ఆటగాడిని మెస్సీని తీసుకొచ్చి కూడా ఒక సందేశాన్ని యువతకు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువత కూడా క్రీడలలో నైపుణ్యాన్ని పెంపొందించుకొని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే విధంగా కూడా కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.